అల్మాస్పేటలో అల్లలు చూస్తే స్పష్టంగా వైసీపీ వాళ్ళు అంజద్ బాషా అనుచరులు ఈ కుట్రలో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలు పోలీసులకు అందినాయి. కేవలం ఒక హిందూ ముస్లిం గొడవలు సృష్టించి కడపలో లబ్ధి పొందకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే దానికే కుట్ర ఇది. ప్రభుత్వానికి అందరూ సమానమే, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అంజద్ బాషా అల్లుడు, ఇతని పక్కనున్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులు తరలించినారు. అదేవిధంగా A to Z అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాం. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతాం. వీళ్ళకి అల్మాస్పేటకు పేరు పెట్టాలని కాదు ఆలోచన. దాన్ని ముందు పెట్టుకొని వెనక ఘర్షణలు తీసుకొని రావాలా, ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అని చెప్పాలా ప్రజలకని. శాంతియుతమైన కడపను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేసేదానికి కుట్ర. దీంట్లో స్పష్టంగా వెనక నుంచి అంజద్ బాషా ప్రమేయం, ప్రోద్బలం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు, భూదందాలు, గొడవలు, ఘర్షణలు జరిగినాయో అవన్నీ కూడా సమసిపోయి ఒక శాంతియుతమైన పరిపాలన 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించి గొడవలు చేసి ఇవన్నీ చేయాలని ఎక్కడ ఘర్షణలు జరిగినా ప్రభుత్వం ఊరుకోదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఇటువంటి అరాచక శక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం.